దుష్టునికి ఎక్కడ అసఖ్యమైంది అంటే పరలోక రాజ్యములోనే అసఖ్యమై ఉంటుంది. అందుకే వాడు భూమి మీద ఉన్న సకల మానవులను ఏం చేస్తూ ఉన్నాడు అంటే దిద్దుబాటుకు లోబడకుండా చేస్తూ ఉన్నాడు. దిద్దుబాటుకు విధేయులు కాకుండా చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథ చరిత్ర అంతటిని కూడా మనం గమనించగలిగితే, ఆలోచన చేయగలిగితే, మొదటి లోకంలో నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, నిందారహితుడుగా ఉన్నావు, నాకు ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నావు. కాబట్టి నీవేమి చెయ్యి అంటే ఆ లోకానికి నా వార్తను ప్రకటించు, నా సత్యాన్ని గురించి తెలియచెయ్యి అని చెప్పి నోవాహుకు దేవుడు సెలవిస్తే, దేవుని పిల్లలారా, ఎంత కాలము దేవుని మాటను సమాజానికి, లోకానికి తెలియచేశాడు అంటే ఇంచుమించు 120 ఏళ్ల కాలము. ఇంచుమించు 120 ఏళ్ల కాలము ఆనాటి నోవాహు ఆనాటి జనానికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, బోధించాడు. మనం ఆలోచిస్తే ఎవరైనా ఆ సువార్తకు విధేయులయ్యారా? ఆ సువార్తకు లోబడ్డారా? ఆ సువార్తను విశ్వసించారా? ఆ సువార్తల గురించి ఆలోచన చేశారా అంటే ఎవరు కూడా ఆలోచన చెయ్యలేదు. అలా ఎవ్వరు ఆలోచన చెయ్యనందుకే ఆ లోకాన్ని దేవుడు తుడిచిపెట్టాడు కదా. ఆ లోకాన్ని దేవుడు ఏం చేశాడు? తుడిచిపెట్టాడు. ఇలా అందుకే అక్కడి నుండి చరిత్ర అంతటిని కూడా మనం గమనిస్తూనే ఉండి దేవుడు వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే, దేవుని పిల్లరా, తర్వాత ఇశ్రాయేలు జనాంగము కదా, తర్వాత ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో నుండి దేవుడు తన దాసుని ద్వారా, దైవజనుడైన మోషే ద్వారా వారికి విమోచన, వారికి విడుదల కలిగించి వారిని తిరిగి వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. అలా వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్న క్రమంలో ఎన్ని సంవత్సరాలు వారు నడిచారు అంటే 40 సంవత్సరాలు వారు ఆ ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి వారు ప్రయాణాన్ని కొనసాగించేట్టు ఉన్నారు. ఈ ప్రయాణ క్రమంలో, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవాది దేవుడు దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియచేస్తూ వచ్చాడు. కానీ తిరిగి లేఖనాలను మనం పరిశీలిస్తే దేవాది దేవుడు లేఖనాలు మాట్లాడుతూ అంటూ ఉన్నాయి కదా, ఏమివ్వలేదు అంటే వారు దేవుని మాటకు లోబడ లేదు, దేవుని మాటకు వారు విధేయులు కాలేదు. దేవుడు వారికి ఏదైనా నేర్పిస్తే నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి, ఏదైనా తొలగించుకోమంటే తొలగించుకోవడానికి, నేర్చుకోమంటే నేర్చుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎంత మాత్రము ఇష్టపడలేదు. ఏమాత్రం ఇష్టపడలేదు. అలా ఏమాత్రం ఇష్టపడలేదు. ఎంత మాత్రం ఇష్టపడకపోగా వారు ఏం చేశారు అంటే, దేవుని పిల్లలారా, లక్షల మంది వారు దేవునికి, దేవుని మాటకు లోబడి వారు దేవుని యొక్క భయభక్తులను నేర్చుకోవడానికి ఇష్టపడకుండా అరణ్యములోనే దేవుని ఉగ్రతకు గురి అయినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈ రీతిగా మనం అందుకే పరిశీలన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే ఏ కాలములో కూడా, లేక ప్రతి కాలములో కూడా, ప్రారంభం నుండి నేటి వరకు, ఈ కృపాయుగము వరకు ఎక్కువగా దైవ గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే విధేయులైనటువంటి వారు, క్రమశిక్షణ నేర్చుకున్నటువంటి వారు, లోబడినటువంటి వారు, దేవుని సంతోషపరిచినటువంటి వారు, దేవునికి మహిమ తీసుకుని వచ్చినటువంటి వారు, దేవుని నామాన్ని హెచ్చించినటువంటి వారు అతి కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. లేదా పరిశుద్ధ గ్రంథ భాషలో చెప్పాలి అంటే దేవుని సంగమ దశమ భాగము మాత్రమే దేవునికి ఇష్టంగా జీవించారు. అంటే క్రమశిక్షణకు వారు లోబడ్డారు, వారు దేవునికి ఇష్టంగా జీవించారు. మిగిలిన వారు లోబడలేదా అంటే లక్షల మంది ఇశ్రాయేలీయుల్లో ఎంతమంది దేవునికి లోబడ్డారు అంటే ఒక్క యెహోషువ, కాలేబు, వీరిద్దరు మాత్రమే ఏమయ్యారు అంటే దేవునికి లోబడ్డారు. వారు క్రమంగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా మలుచుకోవడానికి ఇష్టపడ్డారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైనట్టు? వారందరూ దేవుని పిల్లలు కాదా? వారందరూ ఇశ్రాయేలులు కాదా? వీరిద్దరి కొరకు మాత్రమే మోషేని ఎన్నుకున్నాడా? వీరిద్దరి కొరకు మాత్రమే ఐగుప్తుకు పంపించాడా? వీరిద్దరి కొరకు మాత్రమే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు దేవుడు కలుగ చేసి పగ తీర్చుకున్నాడా అంటే దేవుని పిల్లలారా, వీరిద్దరి కొరకు కాదు గాని లక్షల మంది దేవుని పిల్లల కొరకు. అయితే లక్షల మంది దేవుని పిల్లలు
దేవుని మేలును అనుభవించారు, దేవుని దీవెనలను పొందుకున్నారు. కానీ వారు ఏమి కాలేదు అంటే వారు వారి ఆత్మీయ ఇష్టపడలేదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖన పరిశోధన ద్వారా మనము నేర్చుకోగలుగుతాము. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందుకే మనము ఆలోచించుకుంటూ వస్తే ప్రతి కాలంలో కూడా మోషే కాలము తర్వాత మనము ఆలోచన చేయగలిగితే దేవుని సంగమా, దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు, అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏలియా కాలంలో అలాగే తిరుగుబాటు చేశారు, మీకా ప్రవక్త కాలంలో అలాగే తిరుగుబాటు చేశారు, ఇర్మియా కాలంలో అలాగే తిరుగుబాటు చేశారు, యెహెజ్కేలు కాలంలో అలాగే తిరుగుబాటు చేశారు, హోషేయ కాలంలో అలాగే తిరుగుబాటు చేశారు, ఆమోసు కాలంలో కూడా అలాగే తిరుగుబాటు చేశారు. దేవుని సంగమా, అలా తిరుగుబాటు చేయడం వలన ఇంకా చక్కగా చెప్పాలి అని ఆలోచన చేయగలిగితే ఏలియా కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఏలియా కాలంలో ఉన్న ప్రవక్తలు వేరు, ఏలియా ప్రవక్త వేరు. మీకా కాలంలో ఉన్న ప్రవక్తలు వేరు, మీకా ప్రవక్త వేరు. ఇర్మియా కాలంలో ఉన్న ప్రవక్తలు వేరు, ఇర్మియా ప్రవక్త వేరు. హోషేయ కాలంలో ఉన్న ప్రవక్తలు వేరు, హోషేయ వేరు. ఆమోసు కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఆమోసు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, అమజ్యా అనేటువంటి ప్రవక్త కూడా ఉన్నాడు. దేవుని సంగమా, అమజ్యా అనేటువంటి ఆయన కూడా ప్రవక్తనే. కానీ ఆ ప్రవక్త ఏమి చెప్పడానికి ఇష్టపడడు. దేవుని సందేశాన్ని ఉన్నట్టుగా ప్రజలతో చెప్పడానికి ఇష్టపడడు. కానీ ఆమోసు ప్రవక్త ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, తిద్దుకున్న వాళ్ళు దీవించబడతారు, మార్చుకున్న వాళ్ళు దీవించబడతారు, నేర్చుకున్న వాళ్ళు దేవునికి ఇష్టలు అవుతారు. దేవుడు వారితో స్నేహం చేసి వారు దేవునికి స్నేహితులు అవుతారు. నేర్చుకుని వారు, మార్చుకొని వారు దేవుని శిక్షకు పాత్రులు అవుతారు. ప్రియ దేవుని సంగమా, మరి మనము దేవుని చిత్తానికి విధేయము కావాలి అంటే మనమేమి చేయాలి అంటే మనము క్రమశిక్షణను నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. నిజంగా క్రమశిక్షణ నేర్చుకున్నప్పుడే దేవుని పిల్లలారా ఇక ఏదైనా మనము నేర్చుకోగలుగుతాము, ఏదైనా మార్చుకోగలుగుతాము. క్రమశిక్షణ మనము నేర్చుకోకపోతే, క్రమశిక్షణ మనకు రాకపోతే, క్రమశిక్షణకు మనము ఇష్టపడకపోతే ఏమవుతాము అంటే సమాజానికి, సంఘానికి, కుటుంబానికి కూడా ఏమవుతాము అంటే శత్రువులుగానే, సమాజాన్ని బాధ పెట్టేవారుగానే, తల్లిదండ్రులను బాధ పెట్టేవారుగానే, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా బాధ పెట్టేవారుగానే ఉంటాము. ఈనాడు నేటి సంఘాలను గమనిస్తే ఎక్కువగా ఎవరు అంటే ఆత్మీయ తల్లిదండ్రులను బాధ పెట్టేవారే, ఆత్మీయ తల్లిదండ్రులను ఏడ్పించేవారే, ఆత్మీయ తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసేటువంటి వారే అన్న సత్యం మనం గ్రహిస్తూ ఉంటూ ఉన్నాము. కనుక దేవుని పిల్లలారా మనమేమి నేర్చుకోవాలి అంటే అవును, మనము ముందు క్రమశిక్షణను నేర్చుకోవాలి. క్రమశిక్షణను మనము ఎంత ఎక్కువగా నేర్చుకుంటే దేవుని దీవెనలకు మనం అంత పాత్రలము అవుతాము. అలా క్రమశిక్షణ లేకపోతే అవును, ఏమంటాడు అంటే అక్రమము చెయ్యువారు అంటాడు. క్రమశిక్షణకు వ్యతిరేక పదమే అక్రమము చెయ్యువారు. అక్రమం చేసేవారిని దేవుడు ఎంత మాత్రమో ఇష్టపడడు. క్రమానికి లోబడేటువంటి వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఏం చూస్తాడు అంటే మనుషులుగా మనం ఎంత చక్కగా ఆరాధించాము, ఎంత చక్కగా పాడాము, ఎంత బాగా జరుగుతూ ఉంది అన్నది మనం చూస్తాము. దేవుడు ఏం చూస్తాడు అంటే మన అంతరంగాలను చూస్తాడు, మన హృదయాలను చూస్తాడు, మన తలపులను చూస్తాడు, మన ఆలోచనలను చూస్తాడు. అందుకే మనము దీనిలో మనము క్రమశిక్షణ నేర్చుకోవాలి అంటే అంతరంగంలో క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ నేర్చుకోవాలి. అలా మనము క్రమశిక్షణను నేర్చుకున్నప్పుడే మనము దేవుని ఇష్టముగా ఉంటాము అన్న సత్యాన్ని మరొకసారి చేస్తూ అలా క్రమశిక్షణను మనము నేర్చుకోవడానికి సిద్ధపడదాం. అలాంటి క్రమశిక్షణను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకుని ఆ దేవాది దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. అటు కృప విన్న మనకు ఆత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.